అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ రామాపురంలో రంగదాసు అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన అక్కడ కొంతకాలం ఉన్నాక అక్కడి నుంచి పట్నానికి మకాం మార్చేశాడు. పట్నంలో వైద్యుడిగా ఆయనకు అట్టే పేరు రాలేదు. డబ్బు కూడా రాకపోవటం వల్ల ఆయన వైద్య వృత్తి మానేసి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో ఆయనకు బాగా కలిసి వచ్చింది. చాలా కొద్ది కాలంలోనే మంచి వ్యాపారిగా స్థిరపడ్డాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒక రోజున పని మీద రంగదాసు పొరుగురికి బయలుదేరాడు. ఊరి పొలిమేర చేరుకున్నాక ఆయనను కొందరు దొంగలు దోచుకుని కట్టుబట్టలు కూడా లాక్కుని వెళ్ళిపోయారు. ఆయన కట్టుకోవడానికి మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న పాత బట్టలు, మాసిన బట్టలు వదిలేసి వెళ్ళారు. ఇక చేసేది లేక రంగదాసు దొంగలు వదిలేసిన మాసిన బట్టలు కట్టుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఆయన ఎరుగున్న వాళ్ళు ఎవరూ లేరు. ఊళ్ళో వచ్చిన పని అవటానికి, తిరిగి వెళ్ళటానికి ఆయనకు కొంత డబ్బు కావాలి. కానీ ఆయన వేషం చూసి ఎవరూ కూడా ఆయన్ని పెద్ద వ్యాపారి అని నమ్మడం లేదు. చివరికి రంగదాసు ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ ఊళ్ళో కొత్త రకం బియ్యం దొరుకుతుందని నేను పట్నం నుంచి వచ్చాను. అనుకోకుండా దొంగలు నా మీద పడి నాకు ఈ గతి పట్టించారు. పట్నంలో నేను పేరున్న మంచి వ్యాపారిని. ఇక్కడ బియ్యం కొనుగోలులో నాకు సహాయం చేసి నాతో పాటు పట్నం రండి. మీ సహాయానికి రెట్టింపు ప్రతిఫలం ఇచ్చుకుంటాను అని అన్నాడు. దానికి వ్యాపారి, ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మి డబ్బు ఇవ్వలేం. అయినా పట్నంలో కొందరు వ్యాపారులు నాకు తెలుసు. మీ పేరు చెప్పండి అన్నాడు. నా పేరు రంగదాసు అన్నాడు రంగదాసు. రంగదాసా? ఆ పేరు గల వ్యాపారులు ఎవరూ నాకు తెలియదు అన్నాడు వ్యాపారి పెద్ద విరిచి. అయ్యా, బాగా ఆలోచించండి, మరొకసారి గుర్తు చేసుకోండి. పట్నంలో నాకు అంతో ఇంతో పేరుంది. నా పేరు రంగదాసు. మీరు ఆ పేరు వినే ఉంటారు అన్నాడు రంగదాసు దీనంగా. వ్యాపారి 1-2 క్షణాలు మౌనంగా ఉండి, రంగదాసు రంగదాసు, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అన్నాడు. చెప్పానుగా, పట్నంలో నాకు బాగా పేరున్నది అన్నాడు రంగదాసు ఉత్సాహంగా. వ్యాపారి చటుక్కన, గుర్తుకు వచ్చింది. నేను విన్న రంగదాసు పేరు పట్నం వ్యాపారిది కాదు, రామాపురంలో ఏ ఇంట విన్నా ఆ పేరే. ఆ రంగదాసు వైద్యుడు అని అన్నాడు. దీనికి రంగదాసు ఆశ్చర్యపడి, అయ్యా, ఒకప్పుడు నేను వైద్యుణ్ణి, రామాపురంలో ఉండేవాణ్ణి. తర్వాత అక్కడి నుంచి పట్నానికి వెళ్ళిపోయాను. వైద్య వృత్తి లాభసాటిగా లేక వ్యాపారం ప్రారంభించి అందులో పైకి వచ్చాను. ఇది జరిగి చాలా కాలమైంది. నాకు వైద్యం తెలుసునన్న విషయమే నేనే మర్చిపోయాను. ఇంకా రామాపురంలో నా పేరు గుర్తుంచుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తమరు రామాపురం వెళ్ళి ఎంతకాలమైందో చెప్పగలరా అని అడిగాడు. ఈ మధ్యనే నా చెల్లెలి పెళ్ళయ్యింది. అత్తవారిది రామాపురం. నా చెల్లెల్ని అక్కడ దిగబెట్టడానికి 2 వారాల క్రితం రామాపురం వెళ్ళాను. అప్పుడే మిమ్మల్ని గురించి విన్నాను. అక్కడ మీ పేరు వినబడని ఇల్లు లేదంటే నమ్మండి అన్నాడు వ్యాపారి. రంగదాసు సమస్య తీరిపోయింది. రామాపురం వెళ్ళి వచ్చినప్పటి నుంచి రంగదాసును చూడాలని ఆ వ్యాపారి ఎంతగానో ఆరాటపడుతున్నాడట. తన కోరిక తీరినందుకు సంతోషించి ఆ వ్యాపారి రంగదాసుకి కట్టుకోవటానికి మంచి బట్టలిచ్చి తృప్తిగా భోజనం పెట్టి అవసరమైన ధన సహాయం కూడా చేశాడు. తర్వాత రంగదాసు వెంట పట్నం వెళ్ళి తను ఇచ్చిన డబ్బుకి ఎదురు సొమ్ము తెచ్చుకున్నాడు. రంగదాసు తన భార్యకి జరిగిన విషయం అంతా చెప్పి, రామాపురం వదిలిపెట్టి మనం పొరపాటు చేశామేమో అనిపిస్తుంది. అక్కడ మనకున్న పేరు అంతా ఇంతా కాదు. నువ్వేమో నన్ను ఆ ఊరు వదిలేదాకా వదిలిపెట్టలేదు, ప్రాణాలు తీసేశావు. పట్నం వచ్చాక ఒక్కసారి కూడా నన్ను ఆ ఊరు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి నేను ఆ ఊరు వెళ్లకుండా ఉండలేను. మనం సకుటుంబ పరివారంగా రామాపురం వెళ్ళి కొన్నాళ్ళుండి వద్దాం అన్నాడు ఎంతో ఉత్సాహంగా.
అందుకు రంగదాసు భార్య, మీకు అక్కడున్న పేరు మొదటి నుంచి నాకు తెలుసు. నా మాట వినండి, మనం అక్కడికి వెళ్ళొద్దు అంది. ఇన్నాళ్ళు నీ మాట విన్నాను, ఇక వినను. నాకు రామాపురంలో ఉన్న పేరు గురించి తెలిస్తే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? నాకు పేరు రావటం నీకు ఇష్టం లేదా అన్నాడు రంగదాసు కోపంగా. అదేం కాదు, రామాపురంలో మీకు బొత్తిగా వైద్యం తెలియదని పేరుంది. మీ దగ్గర మందు రుచి కాలకూట విషాన్ని మించిపోయి ఉంటుందట. ఎవరికైనా మరొకరి మీద కోపం వస్తే నీకు రంగదాసు చేత వైద్యం చేయిస్తాను అని బెదిరించేవారు. తల్లులు బిడ్డల్ని కసిరేటప్పుడు, వెదవా ఇందాకటి నుంచి దగ్గుతున్నావు, కరక్కాయ నోట్లో పెట్టుకుంటావా లేదా, లేదంటే రంగదాసు దగ్గరికి వైద్యానికి పంపిస్తాను అనేవారు. ఇలా నలుగురు మిమ్మల్ని వేళాకోళం చేస్తూ ఉంటే నాకేదో బాధగా అనిపించి అక్కడ ఉండలేక పట్నానికి ప్రయాణం కట్టించాను. ఇన్నాళ్ళు మీరు బాధపడతారని అసలు విషయం చెప్పలేదు. ఆ ఊరు వదిలి ఇన్నేళ్ళైనా ఇంకా మిమ్మల్ని వేళాకోళం చేయడం ఆ ఊరి వాళ్ళు మానలేదన్నమాట. ఏం మనుషులో ఏంటో అంది రంగదాసు భార్య బాధగా. ఇది విన్న రంగదాసు రామాపురమే కాదు, తనకు సహాయం చేసిన వ్యాపారి ఉన్న పొరుగురికి కూడా ఇంకెప్పుడూ వెళ్ళలేదు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.